నమస్తే నేను వచ్చేసిన మీకోసం మంచి ముచ్చట్లను తెచ్చిన అవిట్లను చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిట్ ముందుకు వచ్చిన ముమైత్ ఖాన్ అన్నదట నేను డ్రగ్స్ దందాల లేను. సినిమా చూపించిన బీహార్ సీఎం లీడర్లకు అధికారమే ముఖ్యం. బ్రాండ్ అంబాసిడర్ బాలయ్య ఫాలే యాఫ కట్టెతో చేయించాలి, నాగటి మట్టు తుమ్మ కట్టెతో చేయించాలి, కొనగోల సండ్ర కట్టెతో చేయించాలి. అది వడ్లన్నలు స్వయంగా బార్షతోనే చెక్కాలి. అవుగన్ని అసలు ముమైత్ ఖాన్ మేడం వస్తుందా? హైదరాబాద్ లో లేదట కదా, బొంబాయిలో ఒక సీక్రెట్ బంగ్లాలో ఒక ప్రోగ్రామ్ చేస్తుందట కదా, అందులోకెళ్ళి బయటికి రానియరు. ఒకేళ్ళు వస్తే మళ్ళా పోలేదు. మేడానికి ఇప్పుడు డ్రగ్స్ కేసు ముఖ్యమా, ప్రోగ్రామ్ ముఖ్యమా? అసలు వస్తుందటవా? ఇగో ఇట్లా మాట్లాడుకున్నారు కదా నిన్నటి దాకా, కానీ ఇలా మేడం రానే వచ్చింది. బొంబాయి నుంచి నిన్న రాత్రే శంషాబాద్ గాలి మోటార్ డిపోలో దిగింది ముమైత్ మేడం. ఎవ్వరు గుర్తుపట్టద్దని ఇట్లా కోటేసుకొని వచ్చింది. చక్కగా ఇంటికి పోయి పొద్దుగాల ఆబ్కారీ ఆఫీస్కి వచ్చింది ఇంటర్వ్యూ కోసం. కార్ దిగంగానే కానిస్టేబుల్ అక్కలు ఎదురుంగా పోయి లోపలికి తోలుకొచ్చిర్రు. డ్రగ్స్ దందా చేస్తున్న కెల్విన్ గాన్తో నీకు పరిచయం ఎప్పటి సందున్నది? నీకు డ్రగ్స్ అలవాటు ఉన్నదా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగిర్రట. కొన్ని పోట్వాలు చూపించి వీళ్ళు మీకు తెలుసా, వాళ్ళతో ఎందుకు పోట్వాలు దిగినావు అని అడిగితే మేడం చెప్పాలనుకున్నా చెప్పిందట. పరీక్షల కోసం నెత్తురు గోర్లియమంటే నేను ఇయ్యా అన్నదట. సరే అవసరం అనుకుంటే మళ్ళా పిలుస్తాం అని ఇంటికి తోలిండ్రు. కానీ చార్మీ మేడం లెక్క తక్లీవులు కానియకుండా ఇవాళ మంచి ఏర్పాట్లు చేసిండ్రు ఆఫీస్ కాడ. ఇప్పటిదాకా పూరి జగన్నాథ్, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్న, చార్మీ, ముమైత్ ఖాన్లు వచ్చిర్రు. ఇక రేపు హీరో రవితేజన్ వస్తాడట ఇంటర్వ్యూకు. కానీ దినాం ఆబ్కారీ ఆఫీస్ ముంగట సినిమా సిన్నరీల్ రిలీజ్ అయినట్టే ఉన్నది పో. అమ్మో మా ఇంటోనరమ్మ చిన్నది కాదుల్లా, అది ముందే రేకులిల్లు. ఎండాకాలంలో ఎవ్వరు రాకుంటే ఆఖరికి మేం పోయి పాలు వంగించిన వల్ల రాత్రిపూట కుతకుతా ఉడికేది, నీళ్ళు కూడా సక్కగా రాకపోతుండే. ఈగేంది మా ఓనరమ్మ చిన్నగా మురుసుడు కాదు. మరి మేము కూడా పద్ధతిగా టైంకి కిరాయి ఇచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు మాకంటే 500 ఎక్కిస్తామని అదే ఇల్లు నేరేటోళ్ళు అడుగుతుర్రట. ఈగేముంది మా ఓనరమ్మ పొద్దున్న లేస్తే చాలు ఒకటే సతాయింపు. అబ్బా మాకు ఇట్లయితే నడవదమ్మా, మీ బిత్తిరి సత్తంతా బిత్తిరి చేస్తుండు, మీరు ఊకే నీసుకూర తింటుర్రేంది, మీరు ఇట్లయితే ఇల్లు కాల్ చేయాలని అట్టే గింత స్వార్థం ఉంటుంది. అక్కెర తీరంగానే అంత దూరం కొడతారు. అయినా 4 రూపాయల కాశపడ్డ ఇంటి ఓనరమ్మదే స్వార్థం అనిపిస్తే ఇక అధికారం కోసం ఏదైనా చేసే లీడర్లని ఏమనాలే? రాత్రి ఖతర్నాక్ సినిమా నడిచింది బీహార్లా. 3 గంటలల్లా దోస్తులు దుష్మన్లు దోస్తులైనరు. రాత్రి రాజీనామం, పొద్దుగాల ప్రమాణం. బీహార్ రాజకీయాల మజాకానా. నితీష్ సారు లాలూ సార్ కలిసి పొత్తుల సర్కార్ని నడిపిస్తుండే. అయితే లాలూ సార్ కొడుకు చిన్న సీఎం తేజస్వన్న అవినీతి చేసిండని ఒక కేసు నడుస్తుంది. ఏదో ఒకటి తేలేదాకా మంత్రి కోలు విడిచిపెట్టమని కోరిండు సీఎం నితీష్ సారు. కొడుకును కుర్చీ దింపేందుకు పెద్ద మనిషి ఒప్పుకోలే. చల్ నీతి కోసం నేనే రాజీనామా చేస్తా అని చేసి పడేసిండు ముఖ్యమంత్రి. ఇంతల్నే పువ్వుల గుత్తులు పట్టుకొని ఉర్రికొచ్చిరు పువ్వు గుర్తోళ్ళు, నీకు మేమిమ్మతిస్తామని. ఈగేముంది తెల్లారంగా మళ్ళా సీఎం కుర్చీలో కూర్చుండు నితీష్ సారు. అంటే నిన్నటిదాకా లాలు సార్ దోస్తు, ఇయ్యాలడిసంది మోడీ సార్ దోస్తు. కానీ ఏడాది అర్థం కిందట ఇదే పువ్వు గుర్తోలను ఓడగొడతందుకే ఒక్కటైనరు నితీష్ సారు లాలు సారు. నితీష్ కుమారుడైతే చిన్నగా నిప్పులు కక్కిండ మోడీ సార్ మీద. ఉప్పు నిప్పు లెక్కున్న వీళ్ళే ఇప్పుడు అల్లం బెల్లమైనరు. అంటే రాజకీయంలా ఇలువలు, నీతులు, సిద్ధాంతాలు, తొక్క తోలు ఇవేముండయి. అవకాశాలు వాడుకోవాలి, అవసరాలు తీసుకోవాలి, అధికారంలో ఉండాలి, అదే ముఖ్యం. బీహార్లో జరిగింది కొత్తది కాదు, ఇదే ఆఖరిది కూడా కాదు. బ్రేకింగ్ న్యూస్, మళ్ళీ నోట్ల రద్దు, మార్చక తప్పది మీరు దాచుకున్న పద్దు. ప్రతిపక్షం లీడర్లే అంటున్నారు కుద్దు. అమ్మో మేము మళ్ళా లైన్లు కట్టలేం అని అంటున్నారు కదా వద్దు. 200 నోటట అందరికీ ముద్దు. పెద్ద నోటు ఎక్కువగానం దాచొద్దు. 500 నోటేనట ఇక అద్దు. ఇందులో ఏదైనా జరగచ్చు రేపటి పొద్దు. చూస్తుంటే 2000 నోటుకు కూడా రోజులు దగ్గర పట్టట్టే ఉన్నాయి పో. 6 నెలలు అయిందట పెద్ద నోట్లు అచ్చువసుడు ఆపేసి. అరే 2000 నోట్లను ఉంచుతారా, మళ్ళా రద్దు చేస్తారా? పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుర్రు, ఏదో ఒకటి చెప్పుర్రి అని కుద్దు పార్లమెంట్లా సెంటర్ పైసల మంత్రినే అడిగినారు కొందరు ఎంపీలు. కానీ అరుణ్ జైట్లీ సారు ఊ అనలే. క్లారిటీ ఇస్తాడనుకుంటే ఇంకింత కన్ఫ్యూజన్లో పడేసినట్టే అయింది. కానీ 2000 నోట్లయితే మార్కెట్లో కనబడతలేవు. వచ్చినట్టు భద్రంగా ఇంట్లో దాచుకుంటుర్రేమో.
మునుపు 100,000 నోట్లు దాస్తే లచ్చ అయ్యేది. ఇప్పుడు 52,000 నోట్లు దాచినా గదే లచ్చ. తెల్లపై కన్నా నల్లగా చేసేందుకు మంచిగా అక్కడికొచ్చినట్టుంది. గిదే ముచ్చట సెంటర్ వాళ్ళకి తెలిసి మళ్ళా నల్లపైక మోపేటట్టుందని పెద్ద నోట్లు అచ్చిపోసుడు ఆపేసినట్టున్నారు. అబ్బా మళ్ళేమైతుందో అని మొఖాలు మార్చిరు కదా. కొత్తగా 200 నోటు వస్తుందట. ఇక మురుగుండ్రి. పట్నం కొత్తగా వచ్చిన వాళ్ళకు జరంత పరిశానే. అడ్రస్ తెలవక ఆగమైతుంటారు. అన్న ఇప్పుడు అమీర్పేట పోవాలంటే ఏ బస్ ఎక్కాలా అని అడిగితే తెలిసి తెలవనోడు అంబర్పేట బస్ ఎక్కిస్తాడు. ఆటో అన్నయ్యాలని అడిగితే అంటే ఆర్టీసీ బస్సు పోతుందో తెలియదు కానీ ఆటోలు అయితే పోతాయమ్మా అని చెప్తాడు. అదే హైదరాబాద్లో ఉండేటోళ్లకు గల్లీ గల్లీ బస్తీ బస్తీ తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలివని చావకపోతే తువ్వ దొరుకుడు కష్టమే కదా. అడవుల మంత్రి అడవిలా ఆగమైండులా నిన్న. మెదక్ జిల్లా నరసాపూర్ అడవిలా మొలకలు నాటుతందుకు పోయిండ్రు మంత్రి జోగురామన్న, చిన్న స్పీకర్ పద్మక్క. అడవిలో లోపట్టుకోయి మొలకలు నాటి ఇత్తులు చల్లిండ్రు. రామన్న ఇలేకర్లతో మాట్లాడుతుండగానే ఆకలైతుందని వనభోజనాల కాడికి వచ్చింది పద్మక్క. రామన్న అర్ధారం ప్రసంగాలు అయిపోయే వరకు జరం తాల్చమైంది. ఇక మరి వీళ్ళు కూడా వనభోజనాల కాడికే రావాలి కదా. కానీ మంత్రి సార్ ఎంబట తొవ్వ తెలిసిన వాళ్ళు ఎవ్వలేరట. ఈగేముంది 3-4 కిలోమీటర్లు ఆగమాగం తిరిగి అడవిలా. ఫోన్లకు సిగ్నల్ అందలేదట. తిరుక్కుంటా పిలుచుకుంటా మొత్తానికైతే ఇలా తానికి చేరిండ్రు. రామన్న తిన్నాక అందరు కూడా అడవిలోకెళ్ళి బయటకు వచ్చిర్రు. కానీ గిప్పుడే అడవుల మంత్రి అడవిలో ఆగమైతే నాటిన మొలకలన్నీ సెట్లై అడవులు డబుల్ అయితే అందరి పరిస్థితి గిట్లనే అవుతుందేమో. చిత్రంగా ఉన్నది పోగి ముచ్చట. అడగంగానే ఎవరన్నా చంద రాస్తారా? ఇంతకు నువ్వెవరు, నేను ఎందుకు చంద ఇయ్యాలి, ఇస్తే నాకేం లాభం, ఇయ్యకుంటే ఏమవుతుంది అని ప్రశ్నలు గుమ్మరిస్తారు మొదలు. అవతల మనిషి వివరాలు మొత్తం చెప్తే అందులో నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో తెలుసుకుంటారు. గప్పుడు ఇయ్యాలనిపిస్తే ఇస్తారు, లేకుంటే లేదు. మరి ఈ పార్టీకి ఏముందని చందాలు ఇస్తుర్రో? పిల్ల ఉట్టక ముందే కుల్ల ఉట్టినట్టున్నది పో ముచ్చట. జనసేన పార్టీకి పెద్ద మైకు నేనే అని చందాలు వసూలు చేస్తుర్రట కొందరు. గీ ముచ్చట కాటమరాయనికి తెలిసి కారాలు మిరియాలు నూరుకుంటా కలం పట్టిండు. మా పార్టీలు ఇంకెవ్వరు లీడర్లు లేరు, చందాలు అడిగితే లాగులు వలగొట్టుర్రి అని ఒక కాగితం బయటికి పంపిండు. ఈసుంటోళ్లను ఓ కంట కనిపెట్టమని అభిమానులను కోరిండు. కానీ పార్టీ ఉన్నదా అంటే ఉన్నట్టుగానే ఉన్నది. ఇంకా జనసేనకు సైన్యం కావాలని ఈ నడుమనే పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు చేస్తుండు పవన్ అన్న. ఎట్లా ముంగడికి తీసుకుపోవాలని ఆయన పనులు ఆయన ఉంటే వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారన్నట్టు. ఇంకా ఆలోచన చేయకన్నా జల్దిన జెండా పట్టి జనంలకు రాయే. కమ్మరి కొలిమిల కొడువన్లేవి మెట్టెలు చేసావు సులన్నలు ఏరి సేనే తన్నల బతుకులాగా మాయే నా ఊళ్ళల్లోరా. మా ఓన్కేమైంది? ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఒరే సత్తిగా, సాఫిత్రి సఫుడు పొల్యూషన్ అలా తమ్ముడు సత్తికి పడదు. నీ సఫుడేమన్నుంటే టీవీలో చేసుకో, ఒక వైఫే సఫుడు చెయ్యి, నా గుండు మండుతుంది. నేను ముచ్చట్లు చెప్పమని తోలితే నువ్వేంద్ర డైలాగులు కొడుతున్నావు? నాకు తిక్క లేపక మళ్ళా. ముచ్చట్లు చెప్పుట్లా నువ్వు అలు కూడా నేర్చుకోలేవు. ఈ సత్తిగాడెప్పుడో అహహహ దాటిపోయినాడు. పలుకా బల్ఫం తెచ్చుకో, ఆలు దిద్దిస్తా. అరే సత్తి, నీకు ఈ సావిత్రి ఇంకో రూపం తెలియదురా. పని నకుంటే ఆ రెండో రూపం చూస్తావు బిడ్డ. వద్దు తల్లో, నీకు దండం పెడతా. ఆ మేకప్ లేని రూపం అయితే మేము చూడదలుచుకోలేదు. మేకప్ ఉంటేనే రూపాయి పావులు వేయరు, మేకప్ తీసే సుఫ్రాలు కూడా పుట్టాయి. ఏం మాటలాడుతున్నావు అరణతోని? ఏందో ఆగమాగం చేస్తున్నావు ఏంది నువ్వు? ఏంటిది ఆటలా? వేటలు. నేను లయన్. ఈ లయన్ ను కలవాలంటే లైన్ లోనే రావాలి. కాదు కూడరంట అని సెల్ఫీస్ట్ దిగడం అనుకుంటే పఫు ఈజ్ పఫు, ఉఫు ఈజ్ ఉఫు. పఫు ఉఫు కాంపిటీషన్. ఇట్స్ నాట్ తఫు తఫు. తుఫిర్రు పడితే వెనక్కెళ్ళు బాబు, వెనకకెళ్ళు. నీ ముచ్చట మనవాడా. గా డ్రగ్స్ విషయంలో ముమైత్ ఖాన్ ఏం అడిగిన అరస్కరమన్నా కదా, ఏమో అరస్కొచ్చినావా? ఏమిటి సాఫిత్రి, డ్రగ్స్ ఫోట్లాలకు నన్నేమన్నా అంబా సిలిండర్ చేద్దాం అనుకుంటున్నావా? నేను ఆల్రెడీగా వేరే దానికి అంబా సిలిండర్ అయిపోయినా. అమ్మో, దేనికి సత్తి తమరు అంబాసిడరు? నిన్నెవరు తీసుకుంటారని? బావగారు, మరి సాఫిత్రి అడుగుతుంది, ఏదో ఒకటి చెప్పు తొందరగా. ఎవరురా బావా? మీరు ఒక్క పేజే రాశారు కానీ 2 వైపులు రాశారు. సత్తిగా
ఏమైందిరా నీకు? బాలయ్య బాబు చంద్రబాబు సార్ లెక్క మాట్లాడుతున్నావు. సంతకం ఏంది, అంబాసిడర్ ఏంది? బీసీ కులపోలు చేసే సామాన్లు అన్నిటికీ బాలకిష్టి సారే అంబాసిలిండర్ అంట. చంద్రాల సార్ కు ఉత్తరం కూడా రాసిండంట. బీసీ కులపోలు చేసే వస్తువులకు బాలయ్య సార్ అంబాసిడర్ అయితే ఏమైతుంది ఇప్పుడు నీకు? హౌసుల సాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఏ కులపోల ఫండ్లు ఆలే చేసుకునేటట్టు ఆంధ్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నారంట. ఈ పనిముట్లకి బాలకృష్ణ సార్ అంబాసిడర్ గుండి ఏం చేస్తారా? ఎట్లా ప్రచారం చేస్తాడు అసలు? మారాలి, కట్టెతో చేసిన నాగన్లు రావాలి, వడ్లన్నలకు పని వెరగాలి. అంటే ఇప్పుడు బాలయ్య సార్ బార్చి చెక్కి నాగలు చేస్తాడారా? పాలే యాఫ కట్టెతో చేయించాలి, నాగటి మట్టు తుమ్మ కట్టెతో చేయించాలి, కొనగోల సండ్ర కట్టెతో చేయించాలి. ఇప్పుడు ట్రాక్టర్లతోని ఇనుప నాగన్లతో దున్నుతున్నారు కదరా, అంత ఇనుప పనిముట్లేనాయే మరి? కమ్మరన్నలు కొలిమిల చేసిన కల్వార కొడువన్లే ఆడాలి. ఇప్పటి నుంచి నా సినిమాలో కూడా కొలిమిల చేసినయే ఆడతా, బయటి దేశం తెచ్చుకోను. ఓ బిత్తిరోడా, నిజంగా కత్తులను ఆడకని చెయ్యర్రా? సినిమాలో ఏ కత్తులు వాడతారో అది తెలుసుకో ముందుగాల. ఇరుగోర సంధి నా సినిమాలో ప్రతి ఒక్క సీన్ లో చేనేతలను లేచిన లుంగీలనే కట్టుకుంటా. అవెంత మాసిపోయినా కూడా సాకలి బండ మీద ఉతికే సాకలన్నకే ఇస్తా. అబ్బా, ఇప్పుడు షాకిరేవు బండలు ఏడున్నాయిరా? ఆ పనులు లేవు, ఆ పని చేసేటోళ్ళు కూడా లేరు. చేనేతన్నలకు కష్టం చేసిన వాళ్ళకి ఏం మిగిలేదు ఉండదురా. బాలకిష్టి సారు చేనేతన్నలు నేసిన బట్టలు కట్టింది అనుకో అక్క, ఆ బట్టలు మస్తు హీట్ అవుతాయి. అదిగా సత్తి, ఇప్పుడు బంగారం దుకాణాలని ఖాళీ అవసరాలన్నలే పెడుతుర్రా. ఎవరు పడతారు పెట్టబట్టే, ఇక ఎట్లయితే చెప్పట్లా? 22 క్యారెట్లు 24 బీట్రూట్లు అంట అని జువెల్లరీ షాపులకి వెళ్ళి తెచ్చిన బంగారం ఆడుకుంటే తెల్లారే నల్లగా అయిపోతే నో గ్యారంటీ. అదే అవసరాల దగ్గర అయితే తెల్లారకుండా పోయి అడగొచ్చు. అవన్నీ కాదు సత్తి, కుల వృత్తులు ఏమన్నా ఆ కుల పొల్లే చేస్తున్నారా? ఎవరు పడితే వాళ్ళే చేస్తుర్రు. అందుకే కదక్క ఆంధ్ర సర్కారు కులం వృత్తులను ప్రమోటింగ్ చెయ్యాలంట అని డిసైడింగ్ చేసిండ్రు. బాలకిష్టి సారే అంబాసిలిండర్. సత్తి, తెలంగాణ సర్కారు బీసీలకు మంచి చేసింది కాబట్టి ఆంధ్ర సర్కారు కూడా చేస్తుందేమో నాకు డౌట్ కొడుతున్నదిరా. ఎట్లయితేమో నా తీయక్క, ఇంత మంచి పని చేసినప్పుడు బీసీలు బాగుపడతారు. బాలకిష్టి సార్ను చంద్రాల సార్ను తలుచుకుంటూనే ఉంటారు. చేస్తే మంచిదే సత్తి, కానీ వెనకటి పనులను మళ్ళా తెచ్చుడే కాదు, టెక్నాలజీని వాడుకోవాలి. చేనేతన్లకు మిషన్లు, సాకలన్నలకు బట్టలు ఉతికే మిషన్లు, కుండలు చేసే టెక్నాలజీ, కొలువులు ఇవన్నీ మారాలి. అప్పుడే కదా ఏమన్నా ఫాయిదా ఉండేది. ఈ నొద్దులంటే ఇంటికి ఎవరన్నా చుట్టం వస్తే మొదలింత కళ్ళు తెచ్చేటోళ్ళు పురుషాతు కూర్చొని లొట్టి కళ్ళను గుంజి పడేద్దరు. అవసరమైతే తెల్లారి కూడా తాళ్ళకి తీసుకొని మర్యాద చేసేటోళ్ళు. మరి ఇప్పుడు అంత ఎర్రమందికి ఎగబడ్డారు. అట్లా పోవాలే, కోటరో బీరో తేవాలే, తాపాలే, మర్యాద మారిందుల్లో. ఉన్నోళ్ళంతా ఎంతమంది కళ్ళు తాగుతున్నారో మనం చూస్తూనే ఉంటాం. ఆ జనరేషన్ అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన పీపుల్సే దాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఈ న్యూ జనరేషను ఈ పబ్బులు ఈపులు అవి బార్లు వైన్స్ ఇవే కావాలి తప్ప వాళ్ళకు కళ్ళు కొద్దిగా తక్కువ. ఆబ్కారీ మంత్రి పద్మారావు సార్ చెప్పింది కూడా కరెక్టే. వెనకట్లెక్క కళ్ళు తాగేటోళ్ళు తక్కువైండ్రు ఊర్ల పొంట. తాగటోళ్లే కాదు, తాళ్ళెక్కటోళ్ళు కూడా తక్కువనే అయిండ్రు. ఇక పట్నంలో బార్లు క్లబ్బులు పబ్బులలో వంగేదంతా బీర్లు బరండేనాయే. మరి గౌడ వృత్తిని కాపాడుతందుకు పద్మారావు సార్ ఏం చేస్తాడో చూడాలే. సిట్ ముందుకొచ్చిన ముమైద్ ఖాన్ అన్నదట, నేను డ్రగ్స్ దందాల లేను. సినిమా చూపించిన బీహార్ సీఎం, లీడర్లకు అధికారమే ముఖ్యం. బ్రాండ్ అంబాసిడర్ బాలయ్య, ఫాలే యాఫ కట్టెతో చేయించాలి, నాగటి మట్టు తుమ్మ కట్టెతో చేయించాలి, కొనగోల సండ్ర కట్టెతో చేయించాలి. అది వడ్లన్నలు స్వయంగా బార్చతోనే చెక్కాలి. అయిపోయినాయి మన ముచ్చట్లు, పోదామా? అయిపోయినాయట మన ముచ్చట్లు, పోయేస్తాం మరి. టాటా.